చాలా మారిపోయిందే ఊరు అప్పటికి ఇప్పటికినా. ఎరా శ్రీనివాసులు బాగున్నావేంట్రా? ఇదేనా రావటం? నేను బాగున్నాను, మీరు బాగున్నారా? బాగున్నావురా. ఎరా ఎక్కడికి వెళ్తున్నారు? పనికి వెళ్తున్నావురా? మన ఊర్లో పనులు కూడా దొరుకుతున్నాయేంట్రా? ఆర్మిల్లి గారు గెలిచిన కాడి నుంచి పనులు ఏమిట్రా, అభివృద్ధి కూడా బాగా జరుగుతుంది. అవునరా, అడగడం మర్చిపోయాను. ప్రభుత్వం మారింది కదా, అంతా బానే ఉందేంట్రా? గెలిచింది ఎవరనుకుంటున్నా? మన ఆర్మిల్లి గారు. 7 కోట్లతో ఆర్మిల్లి గారు అనేక గ్రామాలకి సీసీ రోడ్లు శాంక్షన్ చేయించారు. తణుకు రోడ్లలో డివైడర్లు కానీ మొక్కలు నాటడం కానీ అన్నీ ఆయనే చేయించారు. తణుకు పట్టణంలో 5 సంవత్సరాల తర్వాత కాలువలు డ్రైనేజీలు క్లీన్ చేయించారు. అది కూడా ఆర్మిల్లి గారు వచ్చిన తర్వాతే. స్థానిక వనరులతో రోడ్ల మీద గుంటలను కూడా పూడ్పించారు. ఒకప్పటి నాయకుల్లా రైతుల్ని ఎరిపప్ప అని తిట్టే నాయకుడు కాదు ఆర్మిల్లి గారు, రైతుల కష్టాలు తెలుసుకున్న నాయకుడు. మొన్న వరదల్లో దువ్వ సూర్యరావుపాలెం రోడ్లు కొట్టుకుపోతే ఆర్మిల్లి గారే దాన్ని నేర్పించారు. ఆర్మిల్లి గారు అంటే గోదావరి లాగా, తప్పు చేస్తే ప్రళయం చూపిస్తారు, మంచిగా ఉంటే ఆకలి తీరుస్తారు. 51 లక్షలు పెట్టి ఇరిగేషన్ కాలువలకి పూడికలు తీపించారు. అధికారులతో మీటింగులు, పోలీసులతో మీటింగులు, కమిషనర్లతో మీటింగులు. అబ్బో, ఆయన నడిచేదే అభివృద్ధి వైపు. మొత్తానికి ఆర్మిల్లి గారంటే గోదావరి జిల్లాలకి ఆకలి తీర్చే గోదారమ్మలా అంటారు. అభివృద్ధి తన చేయమంటాడు. నీ వెంటే జనమంతా రాధాకృష్ణ ప్రతి పేద